దుర్మార్గాలకి దురాగతాలకి ఇచ్చిన వాగ్దానాలను ఏ విధంగా ఎన్నుపడుతుందో వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా మా కేడర్తో కూడా ప్రజలందరూ ముందుకు వచ్చేందుకు, ముఖ్యంగా మా కేడరు, మా కార్యకర్తలందరూ, మా పార్టీ కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున ప్రజల తరపున నిలబడి ఉద్యమించేందుకు వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి రాబోయే కాలంలో కూడా ఇలాంటి పోరాటాలు ఇంకా చేయవలసిన అవసరం ఉంటాయేమో నేపథ్యంలో వాళ్ళందరూ ఇలాంటి నిర్ణయం తీసుకుని ప్రజలతో మమేకమై చేసేందుకు మా పార్టీ తరఫున, మా అధ్యక్షుడి తరఫున, మా తరఫున, అందరి తరఫున కూడా కేడర్ అందరికీ అభినందన తెలియజేస్తూ సైమిల్టేనియస్గా ఏదో సాగుతుంది కదా మన దగ్గర, పురిని చూసినాక కూడా వాతలు పెట్టుకుంటుంది, ఆ మచ్చలాడుకుంటే బాగుంటుంది. ఏదో గొప్పగా మీ 2 సంవత్సరాలు ఏదో సాధించాం, ఏదో ఉద్ధరించాం అని చెప్పి రాష్ట్రంలో వెన్నుపడి పార్టీ తిరుపతిలో బహిరంగ సభ పెట్టింది. ఏంటి పెట్టారా, ఏం మాడతారా అని చెప్పేసి అని మా కార్యక్రమం అయిపోయిన తర్వాత టీవీలో చూసాం. ఏం చెప్తున్నారో వాళ్ళు, సూపర్ 6 సూపర్ హిట్ అంట. హిట్ అంటే తెలుగులో నాకు అర్థం తెలియదు. మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ హిట్కి అర్థం ఏంటో, ఇచ్చిన వాగ్దానాలన్నీ 2 సంవత్సరాలు నెరవేర్చారా? పోనీకు ఈ వాగ్దానాలు ఇచ్చాము, ఈ 1-2 చేసాము, ఇంకా 3-4 సంవత్సరాలు ఉన్నాయి, మేము చేస్తాము అని చెప్తే పర్వాలే. ఒక వాగ్దానం అయితే ఇది ఆడపిల్లలైతే ఇస్తానన్న కార్యక్రమం అయితే ఏకంగా మనకు చేయము, దానికి ఆల్టర్నేటివ్ బంగారు కుటుంబం అని చెప్పేశాడు. బంగారు కుటుంబం లేదు, ఇతర కుటుంబం లేదు, అల్యూమినియం లేదు. 2-3 సార్లు ఇదే ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను మాట్లాడినప్పుడు అడిగాను, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారు, ఆ పేర్లు చెప్పండి కనీసం. పోనీ రాష్ట్రం అంతా ఏదో ఒక జిల్లాని తీసుకుని ఒక ఊరి పేరు చెప్పండి చాలని లే, ఎవరు స్పందించలే. ఇంకా మిగతా కార్యక్రమాలు చూస్తే ఇంకా అరకొరగా పక్కకు. ఎందుకంటే నిన్న అంత ఉద్యమం అంత పెద్ద ఎత్తున జరిగిందంటే ప్రజలు పడుతున్న కష్టాలు, పడుతున్న బాధలు ఒక వర్గం కాదు, అన్ని వర్గాలు కూడా. పోనీ ఏదో XYZ, ఈ ABCD, ఈ వర్గం ఏదో కొంత ఇబ్బంది వచ్చింది, దేశంలో పెద్ద ప్రపంచంలో ఒక యుద్ధం వచ్చింది, ఇరాన్కి, అమెరికాకి, గల్ఫ్లోను, లేకపోతే ఈ స్టేట్లో వచ్చాయి, ముస్లిం స్టేట్లు వచ్చాయి అంటే అనుకోండి, కాదు. ఏదో ఆయిల్ పెరిగిపోయింది అంటే కాదు. తిన్న వస్తువు పెరిగింది, పండించిన వస్తువు పెరిగింది. ఇది విడ్డూరం. ఒక పండించిన వస్తువులు వచ్చి ధర లేక కొనే నాదులు లేకపోయినప్పుడు అవి తగ్గి ఉంటాయి. అటు అవి పెరిగిపోతున్నాయి, ఇటు ఇవి పెరుగుతున్నాయి. అంటే ఎవరు లాభపడుతున్నారు మధ్యని? ప్రభుత్వం ఎవరికైతే ఒత్తాసు పడుతుందో, దళాలు ఎవరైతే ఉన్నారో ఆ దళాలు లాభపడతారు.
కాదా? వాస్తవం కాదా? ఇది వాస్తవం. ఇది తెలిసిపోతుంది. కామన్ సెన్స్ ఆలోచిస్తే కొద్దిగా బుర్ర పెడితే చాలు తెలుస్తుంది. రైతు పండించిన పంటకి ధర లేదు. కానీ సామాన్యులు వచ్చి తినడానికి వచ్చి ఇబ్బంది పెడుతున్న వస్తువులు వచ్చి నిత్యావసరాలు ఆకాశం కంటిపోతున్నాయి. పక్కి ఇబ్బంది. ఒక పక్క వచ్చి గొప్పగా చెప్తారు, నేను ఇందులో చంద్రులం అది ఇది అని చెప్పింది. అని చెప్తారు. రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి తర్వాత మంత్రి గారు. సంతోషం. నేను ఛాలెంజ్ కింద తీసుకుని, దేనికి ఛాలెంజ్ తీసుకున్నారు? శాఖను బాగుపడడానికే, శాఖను చెడగొట్టడానిక? దేనికి ఛాలెంజ్? స్కూల్ లోపల అయ్యాయి. ఇవాళ ఉదయం నేను పేపర్లో చూశాను, పిల్లలు వచ్చి మంచి బొమ్మలు వేశారు, ఆనందంగా స్కూల్కి వచ్చి పరిగెడి తేలుతున్న ఫోటోలు వచ్చి ఈనాడు పేపర్లోనూ లేదా ఆంధ్రజ్యోతిలోనూ వేశారు. ఇవాళ వేశారు అనుకుంటా. బాస చెంగు మీద ఎంత బాగుంది. గత ప్రభుత్వం ఏముండేవి? ఆ వెళ్తున్న పిల్లలకి స్కూల్కి వెళ్తున్నప్పటికే వాళ్ళు వేసుకున్న బూట్లు, సాక్స్, వాటితో పాటు యూనిఫామ్లు, వాటితో పాటు బ్యాగులు, ఆ బ్యాగులో వచ్చి బుక్స్ మొత్తం అన్నీ కలిపి సీతాకొక చిరుకుల్లాగా వచ్చి ఇలా వెళ్తుండేవారు స్కూల్కి. స్కూల్ వచ్చి ఎంతో నాడు నేడులో వచ్చి ఎంతో బాగా వాళ్ళకి కావాల్సిన అవసరాలకు తగ్గట్టు ఆ స్కూల్ని వచ్చి కన్స్ట్రక్ట్ చేయడమే కాకుండా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ఆ రకంగా మేము క్రియేట్ చేసింది లాస్ట్ టైం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. మధ్యాహ్నం భోజనంతో పాటు చదువుల్లో కూడా కావలసిన కార్యక్రమాలు కూడా. ఇప్పుడు ఏవి చెప్పండి, మేమే చెప్పండి. మన ఏ రంగం బాగుంది? వ్యవసాయ రంగం, వ్యవసాయదారుడికి గిట్టుబాటు ధర ఉందా? మన ప్రాంతంలో పడుతున్న జొన్నలకు వచ్చి గిట్టుబాటు ధర ఉందా? లేదు. ఒంగోలు ప్రాంతంలో పడుతున్న పొగాకు ధర ఉందా? మిర్చికి ధర ఉందా? సపోర్టివ్ కొనేవాడు నాదుడు ఉన్నాడా? లేదు. ఆ చిత్తూరు అటుపక్క పోయినా లేక మన పక్క పోయినా పండిన మామిడి పండుకి పాడైపోయింది. పండిన పండుగ కూడా ధర లేదు. ఈ రకంగా తయారైంది. అది ఏంటి మరి? ఎంతెందుకు? మన గొప్పగాన సీ ఫుడ్స్ గురించి వచ్చి పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు నాయుడు. గత 5 సంవత్సరాల్లో ఆక్వా రంగానికి ఎక్కడైనా చిన్న ఇబ్బంది వస్తే నేను కూడా మనతో ఇవ్వమన్నా కమిటీలో వెంటనే మీటింగ్లు పెట్టి చేసి వాళ్ళతో సంప్రదింపులు చేసి దానికి వాళ్ళకి ఇబ్బంది రాకుండా అటు అధికారుల్ని, ఇటు ఫీడ్ ఫ్యాక్టరీని, ఇటు ఎక్స్పోర్టర్స్ని అందరితో సమన్వయం చేసుకుని కార్యక్రమం చేసేవాళ్ళు. ఇప్పుడేది? ఉదయం ఇందాక టీవీలు చూశాను, రేపు ఎల్లుండాలంట వాళ్ళు చలో అమరావతి రేపు ఎల్లుండ, లేదంటే ఇక అన్ని చెరువులు మూసి ఇంకా ఆత్మహత్యలు చేసుకోవడం మాకు సాంగ్యం అని చెప్పి వాళ్ళ స్టేట్మెంట్లు. ఇదే రాజకీయం కాదు, ఒక పార్టీ వాడు కాదు. రైతుకి పార్టీ ఏంటి? రైతుకి పార్టీ ఉండదు. ఆ పరిస్థితులు ఆత్మరంగం. ఇక్కడ వచ్చి ఒకతో పని ఉపన్యాసాలు, దానికి తగ్గట్టు ఇది వెన్నుపోటు పార్టీ తాలూకా కార్యక్రమం.
దీనికి వచ్చి తందానంటే తాను తందాన్ని ఇంకో 2 పార్టీలు కూటమి. మన ప్రాంతం వాడు మన మంచి వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఇంతవరకు మంచి స్నేహితుడు సన్నిహితులు మాకు అందరికీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు. వ్యక్తిగతంగా కాదు కానీ నిన్న మాట్లాడాడు స్టీల్ ప్లాంట్ గురించి. జగన్మోహన్ గారి నాయకత్వ అప్పుడున్నప్పుడు వచ్చి పార్టీ వచ్చి ఈ స్టీల్ ప్లాంట్ని ఎత్తి ప్రైవేట్ చేయడానికి ఒత్తాసు పలికింది. అసలు వీళ్ళు ఏం చేయలేదని. ఏం మాధవ్ గారు ఏ నవ్వాలో ఏడాలో మేము అర్థం అవ్వట్లేదు. మీ మంత్రి చెప్పాడు కదా. అధ్యక్షులు దయచేసి ఆలోచించండి. మీ మంత్రి గారు అంటే మీ మంత్రి చెప్పిన మాటని గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అడ్డబట్టే స్టీల్ ప్లాంట్ వచ్చి ప్రైవేటైజేషన్కి ఆగిందని చెప్పిన మాట అబద్ధము. అంతేనా? చెప్పండి. సంబంధం లేదు. ఊరుకోండి, కొంత సాధనం పాటించండి, ఆగిపోండి, దాని మీద కామెంట్ చేయకండి. అంటే బేసిక్ ఎక్కామంటే ఏదో మైకి పట్టుకుంటే ఏదో ఎదురుపాటిని తిట్టడమే. పోనీ మీరు ఏదో ఉద్ధరిస్తే ఇది తిరిగితే బాగుంది. ఇక్కడే కదా, విశాఖపట్నంలోనే కదా. సాక్షాత్తు భారతదేశ ప్రధాని మన నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. మర్చిపోయారా? ఒక్కసారి ఏం చెప్పారు మీరు? ఇది ఇంకా 3 ఆయన ఉన్నాడు. ఆయన ఏం మారుతారు ఆయనకే. ఈరోజు వచ్చి తెలంగాణ అంటారు, ఎల్లుండి వచ్చి తమిళనాడు అంటారు, మర్నాడు వచ్చి కర్ణాటక అంటారు. ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రం నేను చెప్పను. ఈ 3 ఏంటిది? ఒక ఓటేసిన పాపానికి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలు వచ్చి ఇలాంటి పరిస్థితులా? నేను చెప్తాను గొప్పగా కరెంటు ఛార్జీలా. పదండి, ఏ ఇంటికి వెళ్దాం. కుటుంబంలో నాయకులు వస్తారు రండి. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో వచ్చి ఇక పైసా తగ్గిందండి, 5 పైసలు తగ్గిందండి, 10 పైసలు తగ్గిందండి చెప్పానండి. ఎక్కడ తగ్గిందో? ఓ పక్క కరెంట్ ఛార్జీలు పెంచి తీసుకొని, ఓ పక్క వచ్చి మరి ఆయిల్ ధరలు పెంచుతూ ఈ కార్యక్రమాన్ని ఏమనంటే ప్రపంచం అంతా వచ్చింది కాబట్టి ఆ సంక్షోభంలో వచ్చింది. మరి నీ చేతుల్లో సంక్షోభం ఏం చేసావు? మరి తెస్తున్నావు అప్పులు ఏం చేస్తున్నావు? మేము 5 సంవత్సరాలను 3,42,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తే నువ్వు 2 సంవత్సరాలు తెచ్చావు కదా 3 లక్షల కోట్ల అప్పుడు. అదేం చేస్తావు ఆ డబ్బుల్ని? మరి కనీసం పిల్లల తాలూకా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చావా? ఇప్పుడు ఆరోగ్యానికి సంబంధించి ఆ కార్యక్రమం చేసావా? పేరు మార్చావు కదా, ఆరోగ్యశ్రీ పేరు. ఎన్టీఆర్ మహానాయకుడి తాలూకా మా వెన్నుపూడి పొడిచాం కానీ ఆయన పేరు పెట్టావు కదా. మరి ఏది ఇప్పుడు అదే పూర్తిగా చేస్తున్నావా? ఆరోగ్యం లేదు, విద్య లేదు, ఇటు ఏమి లేదు, ఏంటిది? మరి ఏ రంగానికి మీరు ఒత్తాసపడుతున్నారు? ఏ రంగానికి ఒత్తాపడుతున్నారంటే ఎకరం వచ్చి రూపాయికి ఇచ్చి వెనకాల వచ్చి కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి మీరు పడుతున్నారు. మీరు కాదా? వాస్తవం కాదా? ఏం చేస్తే దాంట్లోనే కార్యక్రమం మానిటరింగ్ చేస్తూ ఏ దశలో ఆ దశలో అవినీతి స్టెప్ బై స్టెప్ డిఎస్సి పెట్టారు. ఉన్నప్పుడు మా ప్రభుత్వంలో వచ్చి మేము వచ్చి 6,500 పోస్టులకు వచ్చి మేము నోటిఫికేషన్ ఇస్తే ఏదో మొన్న చెప్తున్నారు దాంట్లో వచ్చి ఈ ఆర్జెంట్ రిజర్వేషన్ పెట్టడం వల్ల
అది క్యాన్సిల్ అయింది. అది ఇంకెందుకో క్యాన్సిల్ చేసాం. క్యాన్సిల్ చేసాం. 16,000 పోస్ట్ పెట్టారు, సంతోషం. మరి ఇవ్వచ్చు కదా సరిగ్గా. 16,000 పరీక్షలకు సంబంధించిన డిఎస్సిని వచ్చి సక్రమంగా నిర్వర్తించి అటెండ్ అయిన 3 లక్షల మంది తాలూకా మనోభావాలను ఆలోచన చేసుకొని నిజాయితీగా చేశామని చెప్పుకోవడానికి చేత కాకపోతే అందులో అవినీతి, అందులో అసమర్థత, అలసత్వాలు అన్నీ కనిపిస్తుంటే ఇంకేం ప్రభుత్వం ఈ ప్రభుత్వం? ఎందుకంటే చూస్తాం అంతే. ఎవరో తెలుగుదేశం వెన్నుపోటు పార్టీకి సంబంధించిన నాయకుడు ఏదో దీన్ని ఇస్తున్నాడు, ఏది సెక్రటరీ గురించి, వార్డు సెక్రటరీ గురించి ఏదో మాట్లాడు. నేను దానికన్నీ దాని గురించి నాకు సంబంధం లేదు. కానీ వార్డు సెక్రటరీలు ఏదైతే విలేజ్ సెక్రటరీలో ఉన్న, వార్డు సెక్రటరీలో ఉన్న పోస్టులు ఇచ్చిన 150,000, 1,80,000 మొత్తం ఏ ఒక్కడు కూడా వేరే చూపెట్టడానికి అవకాశం లేకుండా ఆ రోజు జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఏం చేశాం. నేను మానిటరింగ్ మినిస్టర్ని గర్వంగా చెప్తున్నాను. విజయ్ కుమార్ ఐఏఎస్ అదనానికి దీన్ని పెట్టి చేసాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ చేస్తాం. ఎక్కడనే లీకే ఫస్ట్ ఇయర్లో కొంత మా దృష్టి కొన్ని వస్తే వెంటనే ఎక్కడెక్కడ అరెస్టులు చేసి చిన్న పెద్ద చూడకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మొత్తం అయిపోయింది. పకడ్బందీగా జరిగాయి. నీ చర్య తీసుకోవాలి కదా నువ్వు. నీ దృష్టికి వచ్చినప్పుడు దానివల్ల ఏదో జరిగిపోయిందని అనుకుంటే తప్పు. అది ప్రభుత్వంలో ఇంత పెద్ద వ్యవస్థలో జరగవచ్చు, ఎవరో చేయొచ్చు. చేసినప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు వెంటనే దాని మీద రెస్పాండ్ అవ్వాలి. అది చేయాలి. అది బాధ్యత. ప్రభుత్వం బాధ్యత అంటే అది. అసలు బాధ్యతను విస్మరిస్తారే అంటే దాన్ని బట్టి మీరు కూడా అందులో కలిసారని అర్థం. ప్రభుత్వం కూడా అందులో వాంటెడ్లీ అర్థం చేయిస్తుంది అర్థం. మరి రెస్పాండ్ అవ్వకపోతే అంతే కదా. తప్పు కాదు అది అనుకుంటే నేను ఆపాదిస్తాను. ఎందుకంటే ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అని అందుకు నేను ఆపాదిస్తాను. అవ్వాలి కదా. ఎందుకు ఎవరు ఒక్క కార్యక్రమం కాదు. నన్ను సంబంధి పెట్టారంటే అందుకే ఇది అదే కదా. ఆడబెట్టినదే కదా. ఆడబెట్టినది మంగళం పాడేస్తామని చెప్పడానికి నేను పెట్టాను. అసలు కాదు చెప్పాను. ఏమైనా కొత్త ఎక్కడేమో సబ్ పెడితే జరిగింది చెప్పుకొని కొత్త ఏదైనా ఉంటే మొన్న చెప్పచ్చు. కొత్త చెప్పడం మనిషి ఉందంటే తీసేస్తున్నాం. చాలా చావు కబురు చాలా చెప్తే ఇది ఎక్కడ తింది ఇది? చావు కబురు చాలా చెప్తా ఉంటాం చూసా. అది మొన్న రోజు ఇది వర్చువల్ ఇది పెట్టారు. ఏది మహానాడు వెన్నుపోటు పార్టీ పెట్టారు. ఈ పెట్టి ఏం చేశారు? ఇవాళ మంచి సర్ప్రైజింగ్గా గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. ఏంటి? 33% మహిళలకి. ఎస్. చట్టం అయినా రాకపోయినా, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయినపోయినా మా పార్టీ ఇస్తాము. సంతోషం. మా పార్టీ అయితే 50% ఇచ్చాము మేము. వీళ్ళు 33 ఇస్తాను. పోనీ ఏమైనా తప్పేముంది. మేము వచ్చి మొత్తం అన్ని సంవత్సరాలు ఇచ్చాము. ఇంకా ఈ దీంట్లో ఇవ్వడానికి వచ్చినప్పటికీ ఇంక మా ఎలక్షన్లో మేము ఓడిపోయాం కాబట్టి ఈ సాధారణ ఎన్నికల్లో మేము వదిలిపోయాం. మిగతా అంటే 50% ఇచ్చాం. ఇలా చైర్మన్కి, మేయర్లకి, ఎంపీపీలకి, జడ్పీసీలకి అందరికీ ఇచ్చాం. నేను రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది. మరి అందులో మరి 33%. అందులో మహిళలకి కోటా మరి హక్కు లేదా నిలబడడానికి? ఇది ఓన్లీ పురుషులకి అన్న రాజ్యసభ మెంబర్లు.
నీ పార్టీ నీ ఇష్టం, ఎవరికి ఇచ్చుకో, మేము అడగం, మాకు సంబంధం లేదు XYZ ఆడ మగ అని మీరు అన్నారు కాబట్టి. సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నారు కాబట్టి, అన్నారు లేదా? ఏమోదే అన్నారు కదా. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళ కూటమి వాళ్ళ ఇష్టం, ఎవరికి ఇచ్చుకుంటారో మాకు అనవసరం, అందులో మేము దూరం, మాకు అనవసరం. కానీ అన్నారు కాబట్టి అంటే ఇది అంటే స్టార్టింగ్ నుంచే వెన్నుపోట. పోనీ ఎప్పుడో సంవత్సరం చెప్పాం, మర్చిపోయినా అన్నాకే 3 రోజులు ఇంకా నిన్న 100 ఇంకా అప్పుడు ఇదే చూడండి, ఇది కాదండి, అన్యాయం కదండి. జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఈ హాస్పిటల్కి ఒక అమ్మాయి వచ్చింది, ఒక ఫ్యామిలీ వచ్చారు, సార్ మాకు ఉద్యోగాలు లేవు సార్, మా చనిపోయిన వాళ్ళకి ఇస్తారన్నారు, ఇప్పుడు 14 నెలలు అయింది ఇవ్వలేదన్నారు. అక్కడికి వెళ్తే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది, ఇవ్వలేదన్నారు. అప్పుడు అంటే అక్కడ మా ఫోన్ నెంబర్లు ఇచ్చి నాది, అమృది, మా కలమాబది, మా కేకర్ ఇచ్చి వెంటనే మేము మాట్లాడమ్మా, మేము మాట్లాడదాం అని చెప్పాం. బాధ్యత, రాజకీయ బాధ్యత అది. ఇక అనుకుంటున్నాను రేపు రెండో చూసుకొని అసలు ఈ 2 సంవత్సరాల్లో స్టీల్ ప్లాంట్లో అసలు ఎన్ని యాక్సిడెంట్లు జరిగాయి మొత్తం ఆల్మోస్ట్ నాకు తెలిసి హనుమంతులు నెంబర్ 8 నెంబర్స్, ఈ 10 మంది కాక ఈ ఇన్సిడెంట్లో 10 మంది, ఈ ఇన్సిడెంట్ కాకుండా. రాజకీయ నాయకుడు నోటీసులో ఉన్న తెలుసుకోవాలండి, మా బాధ్యత అండి. ఒక కేసు వచ్చిందని కానీ వెంటనే మా బాధ్యత గల వ్యక్తి ఆ ఇన్స్టిట్యూషన్కి పోతే ఎంతమంది జరిగింది, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు అని తెప్పించుకోవాలి నోటు. మీ 5గురు వెళ్ళరు. అలాంటివి ఇంకేమైనా సైమల్టేనియస్ ఉన్నాయా, ఏం జరిగాయా అన్నా సరే ఒకటి అవ్వచ్చు. ఆయన వచ్చి కొద్దిగా రెండో తప్ప మంత్రి గారు కాబట్టి కొద్దిగా అవగాహన తక్కువ ఉండొచ్చు. నేను వచ్చి 3 సార్లు మంది తెలుసు కాబట్టి కొద్దిగా అవగాహన ఎక్కువ ఉండొచ్చు. కానీ పద్ధతి అవగాహనలో ఏంటి, కన్సర్న్ ఆఫీస్ చెప్పి నువ్వు మాట్లాడగలిగితే సీఎం ఇస్తుంది, ఆ కన్సర్న్ ఆఫీసర్ చెప్తే నీ పేషో ఐఏఎస్ చెప్తే ఆయన మాట్లాడతారు కదా. ఎంతమంది ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయి, ఎంతమందికి వచ్చింది, ఎంతమందికి ఇచ్చారు, ఎంతమందికి ఇవ్వలేదు, కారణాలిటీ నోటు పంపించమంటే రేపటికల్లా వస్తుంది కదా, సాయంత్రం కల్లా. నేర్చుకోవడం తప్పని, కానీ ఆలోచన కానీ ఆ తత్వంగా ఉండాలి. అది లేదు, వచ్చిన బాధ. ఎంతసేపు ఐఎమ్ ది గ్రేట్ అంటే ఏంటి గ్రేటు, ఇది గ్రేటు. నన్ను సప్పెట్టి ఏడిటి ఆడపిల్లని తీస్తాను గ్రేటు, లేకపోతే సర్ప్రైజ్ అని చెప్పి 33% చెప్పి అందరికీ ఇరగబడేది గ్రేటు. లేకపోతే స్కూల్లో ఓపెన్ అయిపోతే స్కూల్కి వెళ్తున్న పిల్లలకి వచ్చి ఆ బూట్లు, సాక్సులు, ఆ పుస్తకాలు, ఆ బ్యాగులు అవి ఇవ్వడం కంటే అవి తర్వాత ఎప్పుడు ఇస్తాను నేను చెప్పడం గ్రేటు. ఇదే కదండి. పూర్తిగా ఏ రంగంలో కూడా ఈ 2 సంవత్సరాలు ఒక అప్పులకు సంబంధించిన లెక్కల్లో తప్ప గ్రేట్నెస్ ఇంకెక్కడా కూడా అన్నిట్లో కూడా వైఫల్యం చెందింది ఈ ప్రభుత్వం. అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఈ ప్రభుత్వంలో. అందుకే నిన్న సభ కూడా ఎక్కడైనా రీసౌండ్ ఉందా? సౌండ్ ఉంది కానీ రీసౌండ్ ఉంది చెప్పండి. సౌండ్ ఏంటంటే మేము మాట్లాడు రీసౌండ్ ఎక్కడ ఉంది చెప్పండి. అటు నుంచి వచ్చిన వాళ్ళు రీసౌండ్ ఒక బ్రహ్మాండంగా ఉంటే బాగుంది అని కొడతారు. ఎక్కడ కొట్టారు చెప్పండి. మనం చూసాం టీవీలో లైవ్ ఇచ్చారు కదా, మీరే మీ టీవీ నీ లైవ్ ఇచ్చారు కదా, నేను చూసాం కదా.
ఏంటి ఒకటేంటి ఒక తమ్ముడు మాలాగా మా 4-5 ఛానల్ అవి ఇచ్చారు 5 ఏ ఛానల్ అయితే అంతే ఒకటి ఒకటి ఎక్కడే రియాక్షన్ లేదు, రీసౌండ్ లేదు, సౌండే తప్ప. ఏంటిది ఇంకా వైపు నాన్ బీచ్ వచ్చే టూరిజం ప్రమోట్ చేయడానికి చాలా ఉన్నాయి. దానికి బీచ్లో ఇసుక బయలులో కూర్చోబెట్టి మంచి బీరో పెక్క మందు తాగితే టూరిజం డెవలప్ అవ్వదు. ఇంకా వచ్చే సంసారానికి కుటుంబాలు మంచి కుటుంబాలు ఇదే దరిద్రం అనుకుని వెళ్ళిపోతారు కదా అక్కడి నుంచి. ఎందుకంటే మన కల్చర్ అది, మన 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 సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి. మరి హిందూ సాంప్రదాయం అంటారు భారతీయ దాన్ని ఎలా ఈ కూటమి ప్రభుత్వం ఎలా దాన్ని సమర్థించింది కొత్తగా ఇలాంటి కల్చర్ని ప్రవేశపెట్టడానికి ఆ పార్టీని చెప్పండి. పోనీ జనసేన అంటే మిక్స్డ్ కల్చర్ పక్క పెట్టండి. పోనీ ఇది వాళ్ళు ఆ సమయానికి వచ్చి హిందూ కల్చర్ అనొచ్చు, ఆ సమయానికి వచ్చి వెస్ట్రన్ కల్చర్ అనొచ్చు, ఆ సమయానికి వచ్చి లేకపోతే ఇలా ఇంకో కల్చర్ అనొచ్చు, తప్పులేదు. అదే అదే కానీ ఇది మాత్రం ఒకే కల్చర్ కదా, మరి ఎందుకు కొత్తగా ఇదేంటి ఇది? ఓ బిజినెస్ వచ్చి ఓ మంచి దేవాలయం కట్టాం టూరిజం ప్రమోషన్ కోసం, లేకపోతే ఒక శిల్పకళలతో పెద్ద ఇది పెట్టాము అందరూ చూడడానికి, దాని నుంచి టూరిజం డెవలప్ అవుతుందంటే అర్థమైంది. టెంట్లేసి బార్లా ఏమనంటే ఈయన అభివృద్ధి నిరోధకుడు, ఈ తరాల గురించి అభిజయ భావాలకి వ్యతిరేకి వాళ్ళక్కడ భావాలు ఆంధ్రాలో కలిసి అనుకుండేది పూర్వం ఇది ఒక తప్పు అనేది ఉండేది. ఆ తర్వాత మారిన తర్వాత అది కాదు కొద్దిగా గుమ్మనంగా వచ్చింది. ఏదైనా చేస్తే వ్యాపారికంగా చేసే అలవాటు ఉండేది, తాగడం చేయడం ఏది చేస్తే. ఆ తర్వాత వచ్చి ఏదో హోటల్కి 4 గోళ్ళ మధ్య చేసేది వచ్చేది. బహిరంగ రాదు. ఇంక ఇప్పుడు బహిరంగంగా ఇది ఏడవాలో నవ్వాలో బాధపడాలో ఇబ్బంది పడాలో అర్థం అవ్వట్లేదు ఈ ప్రభుత్వం తాలూకు పనితనాన్ని తీరుని చూసి. వాళ్ళకి ఏమనుకున్నా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అసలు దేంట్లో మరి ఈ డెవలప్మెంట్ 2 సంవత్సరాల్లో చెప్పండి. ఒక్క దాంట్లో నేను డెవలప్ చేస్తానండి. ఏమనంటే ఏ డేటా సెంటర్ అది గూగుల్ ఇంక 2 రోజులు పోతే ఇంక దాని అది కూడా బట్టబయలు అవుతుంది. ఏదైనా ముంటికి ఆరోగ్యం అరిగించుకోవడం తింటే పర్వాలే, ఎక్కువైపోతే అది వామిటింగ్ అయిపోతే చెప్తాడు వామిటింగ్ అయిపోతే జీర్ణించుకోకపోతే అది మొత్తం శరీరానికి ప్రమాదం. ఎక్కడెక్కడ ఎవరైతే దేశంలో డేటా సెంటర్ క్లోజ్ చేయమంటున్నారో వాళ్ళందరూ వచ్చి వస్తున్నారు. ఇక్కడ ఎన్విరాన్మెంటు, ఇక్కడ పరిస్థితులు దానికి తగ్గ వ్యవహారాలు మీరు ఇష్టం వచ్చినట్టుగా జీవోలు ఇచ్చేస్తున్నారు. ఏదో ఎక్కడో 4 కోట్లు వేసుకుని ఏ ఊర్లోనూ మాట్లాడుకొని ఇక్కడ వచ్చి జీవో ఏంటి? జరిగింది ఇన్సిడెంట్ స్టీల్ ప్లాంట్
అది చాలా దురదృష్టం. దాని జరిగిన దానికి పూర్వపరాలు ఎందుకు జరిగింది, దానికి కారణాలు ఏంటి? మనమేమి మేధావులం కాదు, మేము రాజకీయ నాయకులు, మాకు కొంతవరకే పరిజ్ఞానం, మిగతా పరిజ్ఞానం మేధావులు. వాళ్ళతో ఒక కమిటీ వేసి తెలుసుకొని ఇప్పుడు దాని మీద రియాక్ట్ అయ్యి దాని మీద చేయవలసిన బాధ్యత ఉంటాయి. సింపుల్గా కామన్ సెన్స్తో చెప్పిందా అందరూ అక్కడ కార్మికులు కానీ నాయకులు కానీ మనం చెప్పింది ఏంటంటే, ఎవరైతే కాంట్రాక్ట్ లేబర్ కానీ ఎవరైతే పర్మనెంట్ మరి పర్మనెంట్ వీఆర్ఎస్ ఇచ్చారు సార్, కాంట్రాక్ట్ లేబర్కి వచ్చి ఫోర్స్ఫుల్గా వాళ్ళని తొలగించారు సార్, సుమారు 10,000 మంది తొలగించారు. అందుకే కొంత అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఉన్న వాళ్ళు వచ్చి కొందరిని ట్రాన్స్ఫర్ చేశారు హెరాస్మెంట్ చేయడానికి. అందుకే ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఆ మిక్సింగ్ చేయడం, ఈ కార్యక్రమం చేయడం, టైం టు టైము దాన్ని ఆటోమేటిక్ చేయడం, ఆ కారణాల వల్ల ఇన్సిడెంట్ జరిగిన 2 రోజులు మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగింది. ఈ అన్ని కారణాలని చెప్పారు, అవేవి తెలుసుకోవడం చేయాలి. ఎంతసేపు అడ్డుగోలుగా మా మీద పొద్దులకి స్టీల్ ప్లాంట్కి మాకి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా అక్కడికి స్టీల్ ప్లాంట్కి వెళ్దాం అనుకున్నాం నిజంగా. ఆయన కానీ నేను కానీ మా అమ్మరు కానీ మా రాజుగారు కానీ అందరం కూడా, అది ప్రభుత్వ రంగ సంస్థ, దాన్ని అక్కడ ఉన్న కార్మికులు అడిగి హాస్పిటల్కి చూసొద్దాం, అక్కడ చూద్దాం. ఎందుకు కాంట్రవర్సీ చేయకూడదని మా ఉద్దేశం. ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలి, వాళ్ళని వచ్చి వాళ్ళకి వచ్చి ఒక ధైర్యాన్ని కల్పించాలని మా ఉద్దేశం తప్ప, కాంట్రవర్సీ చేసి రాజకీయ లబ్ధి దాని నుంచి పొందాలనేది మా ఉద్దేశం కాదు. నేను ఎవరో చూశాను పేపర్లో, ఏదో టీవీలో మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశారు, ఆయన చెప్పాడంటే ఆ లెటర్లో ఏముంది, భూములు అమ్మేమని ఉందని. అది ఆ పరిజ్ఞానం అందరికీ అర్థమైంది. స్టీల్ ప్లాంట్ వర్కింగ్ క్యాపిటల్ లేదు, లేదా రన్నింగ్ క్యాపిటల్ లేదు, అవన్నీ చేయాలి, ఇవన్నీ బాధలు అంటే అది ఆ మానిటరింగ్ చేసి ఆ డబ్బులు దాన్ని ఖర్చు పెట్టండి సార్, దాన్ని బాగు చేయండి అని చెప్పి లెటర్లో జగన్మోహన్ రెడ్డి గారు సజెస్ట్ చేశారు తప్ప ఆలోచనగా మీకు. అంతేగాని ఆ భూములు వచ్చి అమ్మేసుకోవడం కన్నా 4 అంశాలను దాంట్లో పెట్టి, ఈ 4 అంశాలని మీరు పరిశీలించండి, దాన్ని బలోపేతం చేయడం మనకు వస్తుంది. మేము మాత్రం ప్రైవేటిజం మాత్రం వ్యతిరేకం అని తీర్మానం చేసి పంపిస్తే ఆ మంత్రి గారు వచ్చి సంబంధిత మంత్రి గారు కుమారస్వామి గారు వారు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వల్ల, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వల్ల దీన్ని మేము చేయలేకపోము, నిర్ణయం తీసుకోలేకపోమా విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పారు. నేను వచ్చి ఏదో అక్కడ చెప్తారు, ఆ టక్కమని ఆ ఇటీవో ఏమైనా కట్ చేస్తారు. ఏంటి బ్రదర్ మన మిగతా తిరగకూడదు, నేను చూస్తున్న ఏంటి కట్ట మిగిలితే ఇంకేంటి అడ్వర్టైజ్మెంట్ చేస్తాను ఎందుకు? ఈ విషయం మరి ఏమి ఇచ్చారని తెలియకూడదు. అప్పుడు అంటే మర్చిపోయిన అమరు ఆ లెటర్లో ఏముంది ఒకసారి పంపించాడు, చదివాను. ఇది ఎన్ని జిమికులు అండి, ఈ 1-2 కాదు జిమికులు. ఈ జిమికులు చూస్తుంటే ప్రజలు వచ్చేసిన 5 సంవత్సరాలు ఉంటాయి, ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తయినాయి, కంప్లీట్ అయిపోయాయి. ఇంకో 2 సంవత్సరాలు వచ్చి పరిపాలన చేస్తారు మీరు, ఓ సంవత్సరం ఎన్నికలకి వెళ్తాం. ఈ 2 సంవత్సరాలు ప్రజలను ఇబ్బంది పెట్టకుండా, ఇది మరీ వెన్నుపోట్లు పడకుండా ఇది చెయ్యండి. కానీ నాకైతే నమ్మకం లేదు, కనీసం ఒక్క నిమిషం కూడా మీరు అధికారంలో వీలు లేదని అనిపిస్తుంది నాకు. మీరు ప్రభుత్వం నడిపే స్థితిలో మీరు లేరు. నాకే కాదు, మీకు కూడా అనుమానం ఉంటుంది. చదివాడు మాటలు తెలిసిపోతున్నాయి, బేళ మాట్లాడతాను ఆయన ఏం మాట్లాడాను. అధికారులు లేని మా గురించి మాట్లాడతాడు, అధికారులు ఉన్న అతని గురించి మాట్లాడుతున్నాను.
వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ వ్యవహారం మాట్లాడమంటే మా గురించి ఎంతసేపు డబ్బు కొట్టుకొని ఆ? ఆ? ఎంతసేపు మాదే రామమ్మ చెప్పలే ఎందుకంటే సినిమా రామ్కోట్ రాస్తాం కదా రామ్కోట్ రాసినట్టు రోజును జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అందుకదే ఎవరైనా ఏ సాధు పొంగుడు చెప్పేట ఎన్నిసార్లు ఆయన పేరు తలిస్తే నీకైనా మోక్షం వస్తుందని ఏంటిది కాబట్టి నిన్న మా క్యాడర్ కానీ లేకపోతే జరిగిన తిరుపతిలో జరిగిన వెన్నుపోటు పార్టీ వాళ్ళు పెట్టిన వెన్నుపోటు సభ అది కూడా వెన్నుపోటు సభే. ఎందుకంటే ఆ సభలోనే చెప్పారు మహిళకి వెన్నుపోటు పోటీ చేస్తాం మహిళా తీసేస్తున్నామని చెప్పి అది సక్సెస్ సభ ఎలాగవుద్ది? ఫెయిల్యూర్ సభే కదా. సౌండ్ లేదు ఇందా చెప్పినట్టు రీసౌండ్ లేదు అసలు సౌండే. రాష్ట్రంలో పడుతున్న ఇబ్బందులు ప్రజలు అన్ని వర్గాల పడుతున్న ఇబ్బందులకి ఎప్పుడూ కూడా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని మీ ద్వారా అందరూ తెలియజేస్తూ ఏ చిన్న అంశం ప్రజలు ఇబ్బంది పడినా వాళ్ళ గొంతుకు మేము గొంతుకై మీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి మంచి జరిగే విధంగా ప్రభుత్వం మీద అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కార్యక్రమాలు చేస్తామని చర్చతో మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఎన్ని మార్కులు మార్కులు ఇంకే సున్నా ఉంటే కదా ఏడు పాస్ అవుతుంది పాస్ అవ్వడానికి ఏడు ఉంది చెప్పు. ఆ పేపర్ ఇచ్చాను రాయిరా బాబు అంటే రాయకంటే పేపర్ వచ్చి ఆ పక్కనకి రాస్తుంటే ఇంకెన్ని మార్కులు వేస్తావు అందులో ఒకటి వేయాలా 60 వేయాలా 2 వేయాలా అని దాకుంటా చిన్నపిల్లలకి ఎత్తుంటే ఏంటి మార్కు ఇస్తాను చెప్పు ఏమేమంటావు ఏ అంశం మీద ఇమ్మంటావు చెప్పు ఏది ఎస్ బాగా చెప్పారు. సంపద సృష్టిస్తారు. ఎక్కడ సంపద సృష్టించారు? ఏ సంపద సృష్టించారు చెప్పండి. సంపద సృష్టించారు. ఇగో ఈ అంశంలో సంపద పెరిగింది సార్ రాష్ట్రానికి ఇది 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 కరెక్ట్ చేస్తాం సార్ అనొచ్చు చెప్పండి కింద. అవునండి అవును నేను ఎందుకు ఆయనది నేను మంత్రి కాదండి నీకు కూడా తెలిస్తే తెలీదా? ఎందుకంటే ముందు నేను వచ్చే ఇండస్ట్రీ మినిస్టర్ ఇస్తాను 20 సంవత్సరాలు సీనియర్ నేను కాదు ఎందుకంటే నేను నాకు తెలీదా నీకు ఎందుకేటి చెప్పారు ఎక్కడెక్కడైతే డేటా సెంటర్లు వచ్చి ఫస్ట్ ఒక సెంటర్ వరకు మంచి చికెన్ బిర్యానీ లేకపోతే మటన్ బిర్యానీ పెట్టామంటే అది తినడం వరకు బాగుంటుంది. ఇంక ఈ బిర్యానీ బాగుంటుంది రైలు బిర్యానీ ఫిష్ బిర్యానీ ఏది మన ప్రాన్స్ బిర్యానీ అయితే ఇంకో బిర్యానీ అన్నీ పెడితే అరచేస్తాం. అలాగే ఎన్విరాన్మెంట్ తయారవుతుంది వైజాగ్ ఎక్కడ వస్తాయి సెంటరు? మీరు అక్కడ పడుకున్న బ్యాక్డోర్లో చేసిన ఒప్పందాలు వస్తున్నాయి తప్ప కాగితాలు పేపర్లు వస్తున్నాయి తప్ప ఎక్కడ వస్తున్నాయి నీకు చెప్పండి. హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఉద్యోగాలు యువత కోసం వెయిట్ చేస్తాయని చెప్పి ఆవిడ అంటున్నారు. ఏమండి ఆవిడ తెలిసి మాట్లాడతారు తెలుగు మాట్లాడతారు ఆవిడ పేరు నాకు ఎత్తకండి కామెంట్ చేయండి దయచేసి. ఎందుకంటే నేను చూస్తున్నాను సాంప్రదాయబద్ధంగా ఏదో మాట్లాడితే పర్వాలే కొందరు మాట్లాడితే ఇరిటేషన్ వచ్చేస్తుంది మనం మాట్లాడకపోతుంది ఏంటి. ఇప్పుడు ఆవిడ హోమ్ మినిస్టర్ గారి కాన్ఫరెన్స్లో నేను వెళ్ళాను ప్రత్యక్షంగా. ఎన్నికలప్పుడు వచ్చి ఆవిడ చెప్పింది ఏంటి ఈ ఫ్యాక్టరీ ఇక్కడ రావడానికి లేదు పొల్యూషను ఈ ఊరు నీకు మాట్లాడడం లేదు అని చెప్పారు. మరి అదే ఫ్యాక్టరీ అవుతుంది ఇంకేంటి. ఇప్పుడు నేను వచ్చి ఇప్పుడు అధికారం లేను నా కాన్షియస్ ఏదైనా పెడుతున్నప్పుడు నేను నా దగ్గరికి వస్తే నేను 100కి 100 సార్లు ఆలోచించుకుని రాజకీయం కోసం మాట్లాడను. లేదా వస్తే తప్పు ఉంది అది కాదు నష్టం ఉంది తప్పు అది పొల్యూషన్ కాదు అన్నీ ఆలోచించుకొని అప్పుడు నోరుపుతారు అంతే కదా. అదేదో వచ్చారు కదా పర్వాలేదు అని నేను చెప్పదు. అది సాంప్రదాయం కాదు అది
డిఎస్సి ఫుల్ ఫామ్ కూడా తెలియదు, అలాంటి డిఎస్సి మీద మాట్లాడుతున్నారు. ఇది ఫుల్ అంటే అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అని తెలియదా మాకు? అది ఇంకేదైనా డిఎస్సి ఉందా? డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అది కానీ ఫుల్ఫామా, లేకపోతే ఇంకో డిఎస్సి ఏదైనా అతని భాషలో ఉందా? అతని డిస్టెంట్ ఏమో అదైతే తెలియపోవచ్చు మాకు, అదేమిటి తెలియపోవచ్చు ఫుల్ఫామ్ వాళ్ళు అదేమిటి చెప్పండి. ఈ సిబిఐ దేనికి తప్పే ఉంది. ఎప్పుడైనా సరే అపోలో వచ్చినప్పుడు వెంటనే అపోలోకి వచ్చి మనం దాన్ని నివృత్తి చేస్తే ఈ రిజిస్ట్రేషన్ రావు. ఎందుకు వచ్చింది? ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగం రాకపోవడం, ఏదైతే గోల్డ్ మెడల్ వచ్చిన వాళ్ళకి వచ్చి లేకపోవడం, ఏదైతే ఈ నేషనల్స్ ఇంటర్నేషనల్స్ ఒలింపిక్స్ ఆడిన వాళ్ళకి వచ్చి ఉద్యోగం లేకుండా కాలేజీ యూనివర్సిటీ ఆడిన వాళ్ళకి వచ్చి రావడం, ఈ అసోసియేషన్ ప్రెసిడెంట్ నాడు రాజకీయ నాయకులు ఉన్న సంస్థలకు వచ్చి ఎక్కువ మందికి ఉద్యోగాలు రావడం, బొత్స సత్యనారాయణ గారు అధ్యక్షుడిగా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నదానికి ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తే ఏమనుకుంటారు? నేను ఛాంపియన్నా? పోనీ ఇప్పుడు ఎవరైతే ప్రెసిడెంట్ ఛాంపియన్లా? ఇప్పుడే వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఏమైనా ప్రెసిడెంట్ అవ్వడానికి ఒక క్లారిటీ వచ్చిందా? కాదు కదా. గౌరవ ప్రెసిడెంట్లు ఇచ్చింది, గౌరవంగా ఉండాలి, ఇన్వాల్వ్ అయిపోతారుగా. అందుకు జగన్మోహన్ రెడ్డి గారు అడిగింది థర్డ్ పార్టీ ఎంక్వైరీ రావాలి. థర్డ్ పార్టీ ఎంక్వైరీ అంటే సిబిఐ, ఇంకేముంది అంతకన్నా. అదే పోనీ సిబిఐ మీరు ఇంకేం రాస్తారు చెప్పండి, అదే ఆ మాట అడగండి. థర్డ్ పార్టీ జరపాలి. ఇప్పుడు చెప్తున్నాను కదా. కానీ తర్వాత దాన్ని క్లారిఫై ఇస్తూ కూడా అంటే మినిమం అవగాహన లేకుండా మాట్లాడడం కరెక్ట్. అది సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ గేమ్, సెంట్రల్ గవర్నమెంట్ లిస్ట్నే మేము ఈరోజు పెట్టాం తప్ప ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి సంబంధం లేదు. కనీసం మాట్లాడే వారికి అవగాహన లేదని సీఎం చంద్రబాబు మిమ్మల్ని ఉద్దేశించే మాట్లాడారు సార్, ఏం చెప్తారు? ఆయన ఉద్దేశించే మాట్లాడతాడు. ఏదైతే ల్యాండ్ టైటిల్ అంటున్నాడో అది సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. అది ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ, అప్పుడు రెవెన్యూ సెక్రటరీ. ఆ చీఫ్ సెక్రటరీకి అంత నాలెడ్జ్ లేకపోతే ఇప్పుడు అప్పుడు రెవెన్యూ సెక్రటరీ అయ్యి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ అయ్యాడు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సిఫార్సు చేసింది అది, వీలైతే పెట్టండి రాష్ట్రంలో అని. తెలుసా? మన రాష్ట్రం ఒకటి పెట్టాం ఇంకా పెట్టలేదు అది. అయితే ల్యాండ్ అనేది అంశం స్టేట్ గవర్నమెంట్ది, పెట్టచ్చు పెట్టకపోవచ్చు. కానీ వచ్చిన సిఫార్సు అక్కడి నుంచి. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ కదా, ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీ ఏం పేరు అన్న? సాయి ప్రసాద్. మరి ఆయనే కదా దీన్ని డ్రాఫ్టింగ్ చేసాడు కదా. ఆయన చెప్పను నేను వద్దనండి, దీన్ని ఇది కాదనండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కమిటీలో వచ్చి ధర్మప్రసాద్ గారు, బొత్స సత్యనారాయణ గారు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళు మమ్మల్ని వత్తాసు పలికి మమ్మల్ని దయచేసి చేశారని చెప్పండి. రేపు స్టేట్మెంట్ చెప్పనండి. ఏంటిది? నేను క్లియర్ కట్గా నీకు చదివించేసాను. ఈ బ్రిడ్జి గేమ్ అనే దాంట్లో 52 మొక్కలు ఉంటాయి, కార్డ్స్ ఉంటాయి. 52 నీకు వీడియో చూపెడితే నీకు అర్థమయ్యేది అది అవునా కాదని. నాకు తెలియదు బ్రిడ్జ్ గేమ్ చెప్పాను, నీకు కావాలని చెప్పాను. ప్యాకెట్ నాకు తెలుసు కానీ ప్లేయింగ్ కార్డ్స్తో ఆడటం తెలుసు, కానీ బ్రిడ్జ్ గేమ్ నాకు తెలియదు అని చెప్పాను. ఆ రోజు కూడా చెప్పాను, మళ్ళీ ఈరోజు చెప్తాను. మరి చంద్రబాబు నాయుడు గారి మేధావులు నేను కాపావచ్చు. అనంత నాలెడ్జ్ నన్ను ఉద్దేశించి మాట్లాడిన ఆయన నాలెడ్జ్ లేకపోవచ్చు, కానీ 52 కార్డ్స్ ఉన్నాయి కదా. ఆయనకు కూడా తెలుసు కదా, ఆయన కూడా చదువుతున్నప్పుడు ఆ తర్వాత ఆ ఫ్రెండ్స్తో ఆయన కూడా ఆడేవాడు కదా, నాకు తెలుసు కదా. అన్ని చిన్నప్పుడు కాలేజ్ చేసినాను, తర్వాత ఏం చేస్తున్నాను అవన్నీ కాదా చెప్పండి.
న్యాయం చేస్తారని చెప్తున్నారు, బాగానే ఉంది. అయితే ఆ? చెప్పడం కాదు, ఈ 2 సంవత్సరాలు జరిగిన హైవే నుంచి కదా రేపు సీఎండి వచ్చి అపాయింట్మెంట్ తీసుకుంటాం. వచ్చి టైం తీసుకొని ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మా లోక్సభ రాజ్యసభ ఇద్దరు ఎంపీలతో నేను మా అమరు ఇద్దరు నేను ఎల్బాపిక నెక్స్ట్ ఇండస్ట్రీ మినిస్టర్గా అలాగే ఇంకొక ఇద్దరు తీసుకొని మేము ఆయన కలుస్తున్నాం. స్టీల్ ప్లాంట్ మీద అంత బాధితుల మీద అంత ప్రేమ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు స్టీల్ ప్లాంట్ విజిట్ చేయలేదని నారాయణ లోకేష్ అడుగుతున్నారు. చెప్పాను కదా ఇప్పుడు మీకు, నేనే ముందు రేపు కూడా చెప్పండి వచ్చేస్తాం. అలా రాజకీయం చేయాలనుకుంటే మాకు రాజకీయాలు కాదు, స్టీల్ ప్లాంట్ గోడలతో దాన్ని రాజకీయం చేయకూడదు. లబ్ధిదారులకి ఎవరైతే విక్టిమ్స్కి న్యాయం జరగాలి. మా ఉద్దేశం ప్లాంట్ బాగోవాలి, ప్లాంట్ని కాదు. వాళ్ళ ముందు రోజు మా యూనియన్ లీడర్స్ అందరూ రమ్మని వస్తే మాకేం అభ్యంతరం కదా, మేము రేపు ఫస్ట్ స్టీల్ ప్లాంట్కి వెళ్తామని ఆయన చెప్పినప్పటికి కూడా కాదండి ఉండండి, ప్లాంట్ వచ్చింది పబ్లిక్ సెక్టార్ది తప్ప మనం అక్కడికి వెళ్ళి రాజకీయాల కోసం కాదని చెప్పి నేను డిస్కస్ చేసిన. ఎస్ కరెక్ట్ అని చెప్తుంది. సార్, అయితే గత వైసీపీ ప్రభుత్వంలో స్టీల్ ప్లాంట్ సుమారు ప్రమాదాల్లో 13 మంది పైగా చనిపోయారు. వారికి ఎంతవరకు నష్టపరిహారం అందించారు? అదే ఆ విక్టిమ్స్ అడుగు నన్ను అడుగుతుంది. తెలిసే ఉంటుంది. విక్టిమ్స్ అనేది వాడికి అది నేను తెలుసుకొని చెప్తాను. నాకు చెప్పాను కదా, తెలియపోతే తెలుసుకొని చెప్తాను. మా డిమాండ్ ఏంటంటే మా హయాంలో వచ్చి హెల్దీ ఫార్మర్స్లో పెద్ద ఇన్సిడెంట్ అయినప్పుడు సడన్గా నేనే దాన్ని మానిటరింగ్ చేస్తాను. అది చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ నుంచి వచ్చిన తర్వాత అన్న అలా కాదు, మనం ప్రాణాన్ని మనం డబ్బుతో కొనలేము, కనీసం ₹1 అంటే సార్ ₹1 మరి ఫ్యాక్టరీ ఇబ్బంది పడతాను ఇవాళ కొట్టి ముందు కాకపోతే ముందు గవర్నమెంట్ చెప్పండి, తర్వాత అందరిని రికవర్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత ఫార్మాసిటీలకు జరిగింది, అక్కడ కూడా ఇచ్చాము. వైసీపీ ప్రభుత్వం మహిళలు పెద్దపేట అంటారు, కానీ మీ మాజీ మంత్రి హోంమంత్రిని ఉద్దేశించి ఆవిడ బాడీ షేమింగ్ చేశారని మహిళలు తెగపడుతున్నారు. ఏమైనా తిరగలేదు ఆయన ఏం కించపరచలేదు. అంటే మేకప్ కోసం మాట్లాడాల్సిన అవసరం ఏముందనేది వాళ్ళు చెప్తున్నారు సార్. అంటే అవును మరి ఇప్పుడు స్టీల్ ప్లాంటు ఇన్సిడెంట్ జరిగింది. మనం పెళ్ళికి వెళ్తాం, పేరెంట్కి వెళ్తాం, చావుకి వెళ్తాం, మన ఇంట్లో మహిళలు వెళ్తారు, లేకపోతే పక్క ఇంట్లో మహిళలు వెళ్తారు, లేకపోతే మనకు కాకుండా అంటే ఎక్కువ డిస్కస్ చేయడం అసలు మంచిది కాదు, బాగోదు. ఏ రకంగా వెళ్తారు మార్చుకుని ఏంటంటే అకేషన్ బట్టి అంత చనిపోయినప్పుడు అందరూ కూర్చున్నప్పుడు అయ్యో పాప అనాలి కదా అని మా అమృతాల ఉద్దేశం. అది మన ఫీలింగ్స్ అనుకు ఉండాలి కదా, మనం చేసామా లేదా తర్వాత ఉండాలి కదా అని అమృతాలు. అదే ఏది తప్పు అంటే తప్పు అని చెప్తాను. ఎక్కువ ఎవరిని వ్యక్తిగతంగా ఎవరి మీద మగలేదు బస్సు చెప్తాను. ఎవరిని మా పార్టీలో వాళ్ళు ఒకసారి ఎక్కువ మాట్లాడినది చెప్తాం మేము. సందర్భం ఏంటి, సమయం ఏంటి ఆలోచించుకొని మాట్లాడాలా. మనం మాట్లాడేది ఇప్పుడు మేము మాట్లాడితే మా ముగ్గురు గురించి కాదు, మీ 30 మంది గురించి కాదు, బయట ఉన్న 3 కోట్ల మంది గురించి. అది ఉండాలి తప్ప మా ముగ్గురు గురించి మేము 30 మంది గురించి మాట్లాడడానికి మాట్లాడలేదు. ఇప్పుడు చెప్పిన వాస్తవాలు నేను ఇప్పుడు మేము చెప్తున్న వాస్తవాలు దేనికోసం? రేపు నేను అబద్ధం చెప్తే రేపు రైతు అడగరా చూసాము నాకు వచ్చి బ్రహ్మాండ రెడ్డి వస్తుంటుంటే మా మొక్కజొన్నలకి సత్యబాబు రెడ్డి అంటానని
నాకు ఎరువులు బ్రహ్మాండంగా జరుగుతుంటే ఈయన వచ్చి దొరకట్లేదు, కార్డు ఇచ్చాడు అయినా దాన్ని తెలియట్లేదు, దొరకలేదు తెలియట్లేదు అంటారు రేపు ఉదయం. ఎక్కడ ఎరువు దొరుకుతుందండి? మీరు ఊర్లో అడగండి. జోకి తెలుసా, నాకు చాలా బాధ అనిపించింది. నేను వాదించాను అంత మా 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 విజయనగరం రైతులతో. ఒరిస్సా నుంచి తెచ్చి దాచుకుంటున్నారు ఇంట్లో యూరియా. దాని దగ్గర మళ్ళీ కాంట్రాస్ట్ రేట్ తెలుసా? యూరియా రేట్ వచ్చి 270 రూపాయలు 300 రూపాయలు అంట. వాళ్ళు ఇప్పుడు 600 రూపాయలు తెచ్చి దాచుకుంటున్నారంటే నేను ఒప్పుకోలేదు. నువ్వు అదే తప్పది, నువ్వు అలాగా మమ్మల్ని యాగ్రేట్ చేస్తూ గవర్నమెంట్ బదనాం చేయడం ఏదో ప్రభుత్వాన్ని నాకు చెప్పగలడు కథలు. 600 రూపాయలకి మేము తెచ్చి దాచుకుంటారా? 600 రూపాయలకి అప్పుడు దొరుకుతుంది కదరా. ఇప్పుడు నువ్వు 400 500 కొనంటే బాగున్నావు, 600 కొనంటే లేదు సార్ 600 కొనంటే 600 కొని దాచుకుంటే అప్పుడు తెలుస్తుంది కదా. 600 ఇప్పుడు బ్లాక్కి 300, అప్పుడు 900 అయిపోతుంది సార్ రేటు 300, అందుకు దాచుకున్నారు సార్. ఇది నమ్మంటావా ఏడమంటావా ఏడు చెప్పింది? ఇది వాస్తవంగా జరిగింది. నేనేమి జోక్ చెప్పట్లేదు మీకు. నాకున్న మా జిల్లాలో ఉన్న కొంతమంది రైతులకి మొన్న డిస్కషన్ యాప్ చేతి ఇచ్చారు అప్పుడే. యాప్ ధర ఏంటి ఎంత? ఇప్పుడు పంచదార వచ్చి నువ్వు వచ్చి యాప్ ధర ఇచ్చావు, బియ్యం యాప్ ధర ఇచ్చావు, కంట్రోల్ ఇచ్చాను పర్లేదు. యూరియాకి ఎక్కువ ఇచ్చావు అనుకో సపోజ్, ఏడు చేసుకుంటారు వాళ్ళు? తిండి చచ్చిపోరు. యూరియా తింది కాదు, అది దాచుకోవడం నీరు అయిపోద్ది. దానికి యాప్ పెట్టండి అంటే చేతకాక మీరు సప్లై చేయడం ముందే చేస్తుంది ఇప్పుడు. అందుకు భయం ప్రజలకి భయం ఎక్కడ వచ్చిందంటే యాప్ అన్నప్పటికీ భయం వచ్చింది, ఇంకా దొరకద్దు. అదే మన భౌగోళికంగా మన భూమి విస్తీర్ణం అంతా అందులో కాపేసింది వచ్చి మన లెక్కల ప్రకారం ఓ 30% 40% వస్తే ఇంకో 10-20% ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకు? కాలమాన పరిస్థితి ప్రకారం వర్షాలు ఎక్కువ పడినా, లేకపోతే ఇంకా రైతు కష్టపడదామని చెప్పి ఏదో బోర్లు వేసుకున్నా ఇంకెక్కువ పండిందా ట్రై చేస్తాడు. చూసుకోవాలి. నువ్వు అది మానేసి ఇది మాంటారుగా, అదేంటి లెక్క? కాబట్టి దయచేసి ఇది అందుకు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందింది. నేను వచ్చేది చెప్తున్నా కానీ ఇది వెన్నుబడి ప్రభుత్వం. ఇది అసలు పార్టీ వెన్నుబడి పార్టీ. ఓకే, శుభ్రంగా చదివి ఏం మాటలు ఇచ్చా మాటలు శుభ్రం చేయమని అడుగుతాము. వాళ్ళకి ఇంకా కొద్దిగా ఏదైనా ప్రతిపక్షం ఏదైనా చెప్తే వెంటనే రియాక్ట్ అయ్యి ఒంటికాల మీద నిలిచిపోయి రియాక్ట్ అవ్వకుండా అది వాస్తవం ఉందా అని తెలుసుకొని, వాస్తవం కాకపోతే వాస్తవం కాదని చెప్తే పర్వాలే. లేచిపోయి అంటే ఏంటండి అది? ప్రభుత్వం ఏంటి? ప్రజలకు నమ్మకం. ప్రభుత్వం పర్వాలేదు, నాకు ఈ ప్రభుత్వం ఉంది, పర్వాలేదు, పడుకుంటే హాయిగా నడుస్తుంది అని. ఏమనంటే మాట్లాడితే అన్న క్యాంటీన్లో రోజుకి ఎంతమంది పెడుతున్నావు నువ్వు? నెంబర్ ఫిక్స్ అనే అన్లిమిటెడా? చెప్పు. ఎందుకు దాని గురించి కాంట్రవర్సీకి వెళ్ళడం కాదు, కానీ ఎప్పుడు మాట్లాడట్లేదు. కానీ ఎవరు చెప్పలేదు? మూడు పూటలు కలిసి అది 1000 మంది అంటే 1000 మంది వేరు, 3 పూటలు కలిపి 1000 ఇది ఇస్తాను అన్నం వేరు, 1000 ప్లేట్లు అన్నం వేరు. నువ్వు మూడో అంటే దాన్ని అంతేనండి. మరి అంటే ఈ టౌన్లో తప్పదు ఎన్నో నాకు తెలియదు, కానీ ఓ 10 ఉంటాయేమో. ఉన్నాయి 10 లేవా? 18 పోనీ ఇంకో 2 ఎక్కువేసి నేను తగ్గించను. 20 ఇంటూ 300 400 నువ్వు చెప్పిన లెక్క ఎంత వచ్చింది?
జనాభా ఎంత సిటీ. నేను దానికి వెళ్ళను, ఎందుకంటే దొరికిన దగ్గర ఏది లేని దగ్గర వచ్చి ఏదో కొద్దిగా ఇస్తుందని సంతోషం. దాని గురించి నేనేమి కాంట్రవర్సీ, ఐఎమ్ నాట్ కాంట్రవర్సీ. కానీ ఇది కాదు కదా, ఊరు గొప్పగా చెప్పుకుంటే సరే చెప్పుకొని అని అనుకున్నాం. అది మీరెందుకు చేయలేదు అంటారు. మా పాలసీ ఏంటంటే పెట్టేవాడిగా ఉండాలి, పట్టేవాడిగా ఉండకూడదు ఇక మా పాలసీ. అందుకు కొనుగోలు శక్తి పెంచాలని రైతుకి కానీ సామాన్యుడికి కానీ వారి తాలూకా పర్ ఇన్కమ్ పర్ క్యాపిటల్ పెరగాలని మేము వచ్చి ఆ తాపత్రయపడ్డాం. ఒకసారి ప్రపంచంలో చెప్పాడు ఎవరు, డబ్బులు అవి కరెన్సీ వచ్చి హెలికాప్టర్ పడేశారంట. దేనికోసం? డబ్బు అంతే, ఇంది కాదు కదా. సరే, ఓకే.